దిగజారుతున్న ఫ్రాంచైజీ లేక యూనివర్స్ లో వస్తున్న తరువాత చిత్రం వార్ 2 పైన హిందీ ప్రేక్షకులకు కొంచెం ఎదురుచూపు ఉందేమో, అది కూడా చూస్తే సాంఘిక మాధ్యమాల్లో చేసే హడావిడే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ చేసుండకూడదనే భావన నాకు ఎక్కువ ఉంది. ఇంతకు ముందు అన్నట్టు టీజర్ చూస్తే నా భయాలన్నీ నిజమైనాయి. ఏంటది? ఏమి కొత్తగా లేదు. టీజర్ ని జూనియర్ ఎన్టీఆర్ గారి సంభాషణతో మొదలు పెట్టడం మంచి ఆలోచన, కానీ ఆ మాటలు చాలా పేవలంగా ఉంది. ఏంటది? ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాస్ బెస్ట్ ఏజెంట్ అని కొంచెం రితిక్ కబీర్ పాత్రని పొగిడిన తారక్ ప్రతినాయకుడి ఆవేశం కానీ, పొగరు కానీ, తెగింపు కానీ ఏమి తెలియజేయకుండా ఆ సంభాషణ ఎలా ముగించారు. కానీ ఇప్పుడు కాదు, గెట్ రెడీ ఫర్ వార్. ఏంటది? ఎంత సాధారణంగా ముగించారు. ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా చూడాలన్న ఎదురు చూపుని ఏ మాత్రం కల్పించకపోగా నిరాశను కల్పించారు. చరణ్ కు ఎలా జంజీర్, ప్రభాస్ కు ఎలా ఆదిపురుష్, అలా జూనియర్ ఎన్టీఆర్ కు వార్ 2 నా, లేక నా అనుమానాలు, నా అభిప్రాయాలను పటాపంచలు చేసి చిత్రం అద్భుతంగా ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.